ఏ గవర్నమెంట్ ఎగ్జామ్‌లో అయినా లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అయినా జీకేకున్నటువంటి ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. కాబట్టి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో జీకే బిట్స్‌ని ప్రాక్టీస్ టెస్ట్‌ల రూపంలో పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా చాలా సులభంగా వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మన వెబ్‌సైట్ లింక్‌ను కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? 2005. సమాచార హక్కు చట్టాన్ని 2005 జూన్ 15న పార్లమెంట్ ఆమోదించగా, అదే ఏడాది అక్టోబర్ 12 నుండి ఇది దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచడం మరియు పౌరులకు ప్రభుత్వ రికార్డులను పొందే హక్కును కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రసిద్ధ సాంచి స్తూపం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. సాంచి స్తూపాన్ని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు నిర్మించాడు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌సేన్ జిల్లాలో ఉన్న ప్రముఖ బౌద్ధ సాంస్కృతిక కట్టడం. కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ఆంధ్రప్రదేశ్. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం. కృష్ణా జిల్లాలోని కూచిపూడి అనే గ్రామంలో ఆవిర్భవించిన ఈ నృత్య రూపానికి పునాది వేసి ఆధునిక రూపాన్ని కల్పించడంలో సిద్ధేంద్ర యోగి కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజులి ఏ నదిపై ఉంది? బ్రహ్మపుత్ర. మజులి ద్వీపం అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. దీనిని ఆ రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే ఒక పూర్తి జిల్లాగా ప్రకటించబడినటువంటి మొదటి నదీ ద్వీపం. ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు? టంగ్స్టన్. టంగ్స్టన్ లోహానికి అత్యధిక ద్రవీభవన స్థానం మరియు ఎక్కువ నిరోధకత ఉండడం వల్ల దీనిని బల్బు ఫిలమెంటుగా వాడుతారు. ఇది తీవ్రమైన వేడికి గురైనప్పటికీ కరిగిపోకుండా తెల్లగా ప్రకాశిస్తూ వెలుతురును ఇస్తుంది. భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం ఏది? మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు. భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు. అంతర్జాతీయ స్థాయిలో గత 4 ఏళ్లలో క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ఈ అవార్డు పేరును 2021లో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జ్ఞాపకార్థం మార్చారు. అయితే గతంలో దీనిని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరుతో పిలిచేవారు. యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
న్యూయార్క్. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమం, ఆరోగ్యం మరియు హక్కుల రక్షణ కోసం 1946 డిసెంబర్ 11న ఈ సంస్థను స్థాపించారు. క్రికెట్ ఆటలో పిచ్ యొక్క పొడవు ఎంత ఉంటుంది? 22 గజాలు. క్రికెట్ పిచ్ యొక్క ప్రామాణిక పొడవు ఒక వికెట్ నుండి మరొక వికెట్ వరకు ఖచ్చితంగా 22 గజాలు అంటే 66 అడుగులు లేదా 20.12 మీటర్లు ఉంటుంది. అలాగే పిచ్ యొక్క వెడల్పు 10 అడుగులు అంటే 3.05 మీటర్లు ఉంటుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? ట్రాంబే, ముంబై. భారతదేశపు అగ్రగామి అణు పరిశోధనా కేంద్రమైన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ ముంబైలోని ట్రాంబే అంటే మహారాష్ట్రలో ఉంది. భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జ్ఞాపకార్థం 1954లో స్థాపించబడిన ఈ కేంద్రానికి 1967లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా పేరు మార్చారు. సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా. ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారి అయిన సహారా ఎడారి ఆఫ్రికా ఖండం ఉత్తర భాగంలో విస్తరించి ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలోని సుమారు 11 దేశాలలో విస్తరించి దాదాపు 92 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొదటి మహిళ ఎవరు? జుంకో తాబి. జపాన్ దేశానికి చెందిన జుంకో తాబి 1975లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ కాగా ఆమె 1984లో ఈ ఘనతను సాధించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1948 ఏప్రిల్ 7న స్థాపించబడినందున ఆ రోజు జ్ఞాపకార్థంగా 1950 నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయంగా ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచడం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం ఏ నగరంలో ఉంది? కోల్కతా. ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో ఉంది. 1864లో స్థాపించబడిన ఈ స్టేడియం భారతదేశంలోనే అత్యంత పురాతనమైన మరియు ప్రముఖమైన అంతర్జాతీయ క్రికెట్ మైదానాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనిని భారత క్రికెట్ మక్కా అని కూడా పిలుస్తారు. సైక్లింగ్ పోటీలు జరిగే క్రీడా ప్రాంగణాన్ని ఏమని పిలుస్తారు?
వెలోడ్రోమ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించే ప్రత్యేకమైన ట్రాక్తో కూడిన క్రీడా ప్రాంగణాన్ని వెలోడ్రోమ్ అని పిలుస్తారు. ఈ ట్రాక్ సాధారణంగా అండాకారంలో ఉండి సైక్లిస్టులు వేగంగా ప్రయాణించేటప్పుడు కింద పడకుండా ఉండేలా మూలల వద్ద లోపలికి వంగి ఉంటుంది. భారతీయ రైల్వే పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు? లార్డ్ డల్హౌసీ భారతదేశంలో రైల్వేలను ప్రవేశపెట్టి ఆధునిక రైల్వే వ్యవస్థకు పునాది వేసినందున లార్డ్ డల్హౌసీని భారతీయ రైల్వే పితామహుడు అని పిలుస్తారు. ఆయన గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలోనే 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ముంబైలోని బోరిబందర్ నుండి థానే వరకు నడిచింది. కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? చెన్నై. కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ 1948లో తమిళనాడులోని చెన్నై అంటే అడయార్లో స్థాపించబడింది. ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ పరిధిలో పనిచేస్తూ తోళ్ల పరిశ్రమ సాంకేతికతలో ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా సంస్థగా పేరుగాంచింది. వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సుపీరియర్ సరస్సు. వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఉత్తర అమెరికాలోని సుపీరియర్ సరస్సు. ఇది అమెరికా, కెనడా సరిహద్దులలో దాదాపు 82,100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే నీటి పరిమాణం మరియు లోతు పరంగా చూస్తే మాత్రం రష్యాలోని బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అతిపెద్దది. కింది వాటిలో కేరళలో జరిగిన ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమం ఏది? సైలెంట్ వ్యాలీ ఉద్యమం. కేరళలోని సైలెంట్ వ్యాలీ సతత హరిత అరణ్యాలను రక్షించడానికి 1970లలో సైలెంట్ వ్యాలీ ఉద్యమం ప్రారంభమైంది. కుంతిపూజ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ నేతృత్వంలో జరిగిన ఈ పోరాటం విజయవంతమై 1984లో ఇది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్గా ప్రకటించబడింది. రాయిటర్స్ అనేది ఏ దేశానికి చెందిన ప్రముఖ వార్తా సంస్థ? బ్రిటన్. రాయిటర్స్ బ్రిటన్ దేశానికి చెందిన అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద అంతర్జాతీయ వార్తా సంస్థలలో ఒకటి. దీనిని 1851లో పాల్ జూలియస్ రాయిటర్ లండన్లో స్థాపించారు. ప్రస్తుతం ఇది థామ్సన్ రాయిటర్స్ సంస్థ యాజమాన్యంలో భాగంగా ఉంది. భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ముద్రించబడి ఉంటాయి? పదిహేడు భాషలు. భారతీయ కరెన్సీ నోటుపై మొత్తం 17 భాషలు ఉంటాయి. నోటు వెనుక భాగంలో ఉండే లాంగ్వేజ్ ప్యానెల్లో 15 ప్రాంతీయ భాషలు ముద్రించబడి ఉండగా నోటు ముందు భాగంలో హిందీ, ఇంగ్లీష్ భాషలు ఉంటాయి. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా 45 క్వశ్చన్స్తో కూడిన
మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.